ఢిల్లీలో ఒక దారుణమైన సంఘటన జరిగిందనమాట. రీసెంట్ టైమ్స్లో అయితే మాత్రం ఈ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అనేటివి చాలా దారుణంగా మారిపోయాయి. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఏంటంటే కరణ్ దేవ్ అలాగే సుష్మితకి రీసెంట్గానే మ్యారేజ్ అయిందనమాట. అయితే సుష్మిత అనే అమ్మాయి ఏం చేసిందంటే తన భర్త కరణ్ దేవ్ని చంపాలని చెప్పి ఫిక్స్ అయిందనమాట. దాంతో తను ఏం చేసిందంటే 15 నిద్రమాతలు కల్పించింది. బట్ ఏంటంటే ఈ నిద్రమాతలు పనిచేయలేదనమాట. దాంతో ఏం చేయాలో తెలియక తన ప్రియుడు అంటే ఇక్కడ కరణ్ దేవ్ బ్రదర్ అనమాట, అంటే అతను కజిన్ బ్రదర్ అవుతాడు, అతని పేరు రాహుల్ అనమాట. సో రాహుల్కి సుష్మితకి ఎఫ్ఐఆర్ అయితే ఉందన్నమాట. సో ఈ సుష్మిత అనే అమ్మాయి ఏం చేసిందంటే రాహుల్ ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలని అడిగితే రాహుల్ కూడా వెంటనే వచ్చి వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఏంటంటే కరెంట్ షాక్ ఇచ్చి చంపేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారనమాట. దాంతో వాళ్ళు ఎలా అనుకున్నారో అలానే చేశారు. ఆ కరణ్ దేవ్ అనే వ్యక్తి, హస్బెండ్ అనే వ్యక్తి చనిపోయాడు అనమాట. తర్వాత పోలీసులు వచ్చారు, విచారించారు. అయితే వీళ్ళు ఏం చెప్పలేదనమాట. అప్పుడు పోలీసులకి ఏం డౌట్ వచ్చిందంటే సుష్మిత పైన కొంచెం అనుమానం అయితే వచ్చింది. వెంటనే అమ్మాయి మొబైల్ తీసుకొని చెక్ చేస్తే అందులో నిజం బయటపడింది. వీళ్ళ చాట్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో, వీళ్ళు చాట్ చేసుకున్న చాట్ అంతా చూసారనమాట. దాంతో వాళ్ళు డౌట్ వచ్చి వీళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఫైనల్గా అయితే మాత్రం వాళ్ళు జైల్లో పెట్టారనమాట. సో ఈ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఇలాంటి సంఘటనలు అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? సో రోజు ఒక న్యూస్ అయితే వింటున్నాం కదా, పెళ్లిపైన మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో కింద కామెంట్ చేశారు.